హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దోశ బ్యాటర్ తయారు చేస్తున్నానండి. కినోవా దోశ బ్యాటర్ అనేది ముందుగా మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. నేను అదే గ్లాస్తో సగం కినోవా వేసుకున్నానండి. ఇది మినపప్పు, ఇది కినోవా. హెల్త్కి చాలా మంచిదండి. దోశలకి చాలా హెల్త్కి కూడా మంచిదండి. కినోవా తింటే రైస్లోకి కూడా తినొచ్చు మనం, చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి ఎక్కువ తింటే చాలా మంచిదండి, మరీ ఎక్కువ తినకూడదు. అలాగే కినోవా అదే గ్లాసు 2 గ్లాసులు బియ్యం, రైస్ 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి. ఇందులో నేను మెంతులు వేయలేదు, మెంతులు వేసుకోకూడదండి. వేసుకొని నానబెట్టుకొని ముందు ఒక 6 గంటలు నానబెట్టుకోండి. అప్పుడు మిక్సీ చేసుకోండి. ఇలాగ శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోండి. నైట్ అంతా ఉంచేసారనుకోండి, కొద్దిగా మనకి పులుస్తుంది, అంటే పులడం అంటే పొంగుతుంది. వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నారనుకోండి, ఉదయానికల్లా మనకి మనం మొత్తంగా ఆడేసుకొని ఇలాగ బౌల్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. ఉదయానికల్లా మనకి 6 గంటల అలాగా అవుతే మీకు ఇలాగ వచ్చేస్తుంది రుబ్బు. చూసారా, ఇలా అయితేనే దోశలకు బాగుంటుందండి. రోజు ఒకే రకం దోశలు కాకుండా ఇలాగ రకరకాలుగా చేసుకోండి. నేనైతే నాకు ఎంత కావాలో బ్రేక్ఫాస్ట్కి ఉంచుకొని ఉన్నదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మరి పైన ఉంచేస్తే బాగా పులిసిపోతుంది, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి టేస్ట్ మనకి ఎంత కావాలో నేనైతే 2 గరిటెల పిండి ఉంచుకున్నాను. అందులోనే బ్రేక్ఫాస్ట్కి ఉంచుకున్నాను. సాల్ట్, జీలకర్ర వేసుకోవాలండి. దోశలకు ఎప్పుడు జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని ఇది నేను రెడీమేడ్ చట్నీకి అండి, పొడి చేసుకొని ఉంచుకుంటాను నేను. ఇది 2 స్పూన్లు వేసుకుంటే 2 స్పూన్లు రెడీమేడ్ పౌడరు. అలాగే దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి చట్నీలాగా. మరీ పలచగా కలుపుకూడదు, చిక్కగానే ఉండాలి. దీంట్లోకి నెయ్యి తాలింపు పెట్టుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, మిరపకాయ కలిపేసుకొని తాలింపు పెట్టుకోండి. నూనె కలిపి పెట్టుకోండి. నెయ్యి కావాలంటే నెయ్యి అచ్చంగా వేసుకొని మీరు కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చండి. నేనైతే నెయ్యి అచ్చంగానే తాలింపు పెట్టుకున్నాను. పెనం బాగా కాలేక మనం ఈ దోశ వేసుకోవాలండి. ఇలా పలచగా వేసుకొని చట్నీ ఇలా ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా కినోవా దోశ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ.